మోదీకి ములాయం జై కొట్టడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మోదీయే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు ములాయం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ములాయం సింగ్ యాదవ్ కు వయసు అయిపోయిందని కొందరంటే ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరికొందరంటున్నారు. ఓవైపు అఖిలేష్ యాదవ్ మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సమయంలో ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతుంటే నమూనే మరోసారి ప్రధాని కావాలన్నారు ములాయం. లోక్సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బీజేపీ ఎంపీలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తగా పక్కనే కూర్చున్న సోనియా గాంధీతో పాటు ఇతర ఎంపీలు షాక్ కు గురయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు ములాయం సింగ్ యాదవ్. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. మోదీ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారని అభినందించడమే కాదు, ఆయనే మళ్లీ రావాలంటూ చెప్పడంతో అటు మోదీ సైతం నమస్కారం పెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలతో బీజేపీ నేతలంతా ములాయం సింగ్ యాదవ్ పై పొగడ్తలు గుప్పిస్తుంటే మిగతా నేతలు మాత్రం కౌంటర్లు వేస్తున్నారు. आपके पेपर के खिलाफ कोई नहीं बोलता है, न आप पर कोई टिप्पणी करता है। इसे विशेष बधाई और धन्यवाद आपको देता हूँ। तो मैं चाहता हूँ, मेरी कामना है कि जितने माननीय सदस्य हैं दोबारा फिर जीत गया, ये हमारी इच्छा है। तो ये और तो ये भी चाहता हूँ, हम लोग तो इतना बहुमत नहीं आ सकते हैं, प्रधानमंत्री जी आप फिर बने प्रधानमंत्री। అయితే ములాయం కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి దగ్గరి బంధువు రబ్రీదేవి. ములాయంకు వయసైపోయిందని ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, ఎప్పుడు ఏం మాట్లాడాలన్నది గుర్తుకు రాదని చెప్పారు. ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రబ్రీదేవి. उम्र हो गया, याद नहीं रहता कब क्या बोलेंगे, वो बोली का कोई मायने नहीं रखता है। मोदी बोले हैं कि आप लोग बौखलाहट में। రబ్రీదేవి మాత్రమే కాదు, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ములాయం కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2014లో మన్మోహన్ సింగ్ మళ్లీ ప్రధాని అవుతారని చెప్పారని, కానీ ఏం జరిగిందో తెలుసు కదా అంటూ కొట్టిపారేశారు. ములాయం మాట్లాడిన సమయంలో సుప్రియా సులే ఆయన వెనకాలే ఉన్నారు. अभी किसी ने मुझे कहा, मुझे सच पता नहीं, आप चेक कर लीजिए, कि माननीय मुलायम सिंह जी ने माननीय मनमोहन सिंह जी के बारे में 2014 में ऐसे ही कहा था, ऐसा सुनने में आया। ములాయం వ్యాఖ్యలపై విపక్షాలన్నీ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నాయి. ములాయం సింగ్ సీనియర్ నాయకుడే, కానీ ఆయనకు వయసు మీదకొచ్చిందని, అందుకే ములాయం మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. రాహుల్ గాంధీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ములాయం వ్యాఖ్యలపై అమర్ సింగ్ స్పందించారు. జనాలను అయోమయానికి గురి చేసేందుకే ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. ములాయం మాయావతి హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. And all these statements are just to create a confusion so as to ensure that the story of corruption of Chandrakala led mining department as well as Ramaraman, CEO of CEO of Noida, who served for decades in Noida and looted Noida under his stewardship, under the guidance of both Mulayam and Mayawati, all of them are saved, or Modi ji at least gets neutralized. అయితే మోదీకి వ్యతిరేకంగా అటు విపక్షాలు ఒక్కటవుతున్నాయి. ఇటు యూపీలో ఎస్పీ బీఎస్పీ చేతులు కలిపాయి. ఇలాంటి సమయంలో ములాయం లోక్సభలో అందరి ముందు మోదీని మళ్లీ ప్రధాని కావాలని కోరుకోవడం బీజేపీ నేతల్లో జోష్ నింపిందేమో కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూపీలో కొందరు బీజేపీ నేతలు ములాయం సింగ్ యాదవ్ ను పొగుడుతూ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఈ పరిణామాలతో ఎస్పీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. సొంత పార్టీ నేతలే షాక్ కు గురవుతున్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు కొందరు మాత్రం ములాయం సింగ్ యాదవ్ కు మతిస్థిమితం సరిగ్గా లేదని చెబుతున్నారు. ఇప్పుడు కూడా పార్లమెంటు వ్యాఖ్యలపై ఆయన్ను వివరణ కోరగా తాను అలాంటి మాటలు అనలేదు అని సీనియర్ జర్నలిస్టులతో చెప్పడం కొసమెరుపు. అయితే బీజేపీ ములాయం వ్యాఖ్యలను ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తుంటే మిగతా పక్షాలు మాత్రం లైట్ తీసుకుంటున్నాయి.